నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కాకారేపే పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని చూసిన కమలనాథులు ఇప్పుడు సొంత గూటి నుంచే గట్టి సెగ తగిలింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ నాయకత్వానికి క్షేత్రస్థాయిలో పనితీరుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో జరిగిన ఒక అత్యంత కీలకమైన రహస్య భేటీలో ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అగ్రనేతలుగా మారినట్టు కనిపిస్తూ ఉంది. అయితే సూటిగా ఘాటుగా ప్రశ్నించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే శుక్రవారం హైదరాబాద్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సాధారణంగా ఈ సమావేశాలు చాలా ప్రశాంతంగా అంతర్గత చర్చలతోటి ముగుస్తుంటాయి. కానీ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్గా పెట్టుకున్న బీజేపీకి అసలు ఇప్పటివరకు ఉన్న రోడ్ మ్యాప్ ఏంటో చెప్పాలని ఆర్ఎస్ఎస్ నేతలు నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ ఎందుకు వెనుకబడిపోయిందని కూడా అడిగిందని అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు వాళ్ళు సంధించారంటూ కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి కమల శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అయినట్లు మనకున్నటువంటి సమాచారం. సాధారణంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించే ఇలాంటి కోర్ కమిటీ సమావేశాలకు మొదటి నుంచి సంఘ్ భావాజాలంతో ఉన్నటువంటి సీనియర్లు మాత్రమే పిలుస్తూ ఉంటారు. కానీ ఈసారి భేటీకి ఒక ప్రత్యేకత ఉంది. పార్టీలో చేరిన ఇతర పార్టీ సీనియర్లను కూడా, ఎవరైతే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారో డీకే అరుణ, ఎంపీ ఈటల రాజేందర్లను కూడా పిలిచినట్టు తెలుస్తూ ఉంది. అయితే వీరితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు కె లక్ష్మణ్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదే సునీల్ బన్సల్ మరియు ఆర్ఎస్ఎస్ కీలక నేత అరుణ్ కుమార్ వంటి హేమాహేమీలంతా కూడా ఈ హాట్ టాపిక్ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ భేటీలో ఆర్ఎస్ఎస్ నేతలు ప్రధానంగా 3 అస్త్రాలను సంధించారట. మొదటిది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై బీజేపీ క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటాలేంటి. రెండోది వచ్చేసరికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించగల బలమైన అభ్యర్థులు బీజేపీకి ఉన్నారా అనేది కూడా ప్రశ్నించారట. మూడో అంశం వచ్చేసి పార్టీ సిద్ధాంతాలను, భావాజాలాన్ని క్యాడర్ ద్వారా సామాన్య ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారని ఈ 3 ప్రశ్నలతో బీజేపీ నాయకత్వాన్ని సంఘ్ పెద్దలు గట్టిగా డిఫెన్స్లో పడేశారట. అయితే ఈ ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు తదితర ఎవరైతే నేతలు ఉన్నారో వారు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారట. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని వివరించారట. క్యాడర్ కూడా గట్టిగానే పనిచేస్తుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కమలనాథులు ఏవైతే ఇచ్చినటువంటి సమాధానాలపై ఆర్ఎస్ఎస్ నేతలు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. గతంతో పోలిస్తే కార్యక్రమాలు పెరిగినా వేగం మాత్రం సరిపోవడం లేదని, ప్రజల్లో నమ్మకం కలగాలంటే పోరాటాల స్పీడ్ మరింత పెంచాలని తేల్చి చెప్పారట. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాల ప్రస్తావన ఈ భేటీలో వచ్చింది. మీకు అంతర్గత సమస్యలు ఉంటే మీరే కూర్చొని సర్దించుకోవాలి, కానీ మీ వివాదాల్లోకి మమ్మల్ని లాగడం, అంటే ఆర్ఎస్ఎస్ను లాగడం ఎందుకు అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆర్ఎస్ఎస్ నేతలు ఉన్నారో ఈ విషయంపై మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తూ ఉంది. అయితే నాయకుల మధ్య సమన్వయం లోపించడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకునే క్రమంలో సంఘ్ పేరును వాడుకోవడం ఏమాత్రం సరికాదని హెచ్చరించారు. ఇదే సమయంలో తెలంగాణలో సక్సెస్ కావడానికి ఆర్ఎస్ఎస్ కొన్ని విలువైన సలహాలు కూడా ఇచ్చింది. కేవలం ఉన్నవారితోనే కాకుండా ఇతర పార్టీల నుంచి బలమైన చేరికలను ప్రోత్సహించాలని, అప్పుడే క్యాడర్లో జోష్ వస్తుందని చెప్పారట. కేవలం భావోద్వేగాలు మాత్రమే కాకుండా తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తామో ప్రత్యామ్నాయ ఎజెండాను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అయితే బలమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగానే గుర్తించి ఫోకస్ పెడితేనే ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ భేటీ ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ చాలా కాలం తర్వాత హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్కి రావడం, నిన్న అక్కడ చర్చలు జరగడం తీవ్రమైన ఆసక్తి రేపుతా ఉంది. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఎన్నికల బాధ్యతలు చేపట్టినటువంటి ఆయన రాష్ట్ర వ్యవహారాలకు కొద్దిగా దూరంగా ఉన్నప్పటికీ బన్సల్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి బీజేపీ ఆఫీస్కి రావడం, టార్గెట్ తెలంగాణ పెట్టుకోవడం బీజేపీ పార్టీ తెలంగాణను ఎంత సీరియస్గా తీసుకుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే బెంగాల్ టాస్క్ ముగియడంతో ఇక పూర్తి ఫోకస్ మొత్తం ఆయన తెలంగాణ పైన పెట్టబోతున్నారు. రేపటి నుంచి బీజేపీ జాతీయ నేత ఎవరైతే నితిన్ నబీన్ ఉన్నారో 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతా ఉన్నారు. ఈ పర్యటనకు ముందే ఆర్ఎస్ఎస్ నుంచి ఇలాంటి గట్టి వార్నింగ్ రావడం, సునీల్ బన్సల్ వంటి నాయకులు రంగంలోకి దిగడం చూస్తుంటే
తెలంగాణలో బీజేపీ త్వరలోనే భారీ మార్పులు, సరికొత్త యాక్షన్ ప్లాన్తో రాబోతున్నట్లు మనకు స్పష్టమవుతా ఉన్నాయి. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి సంఘ్ నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం కమలనాథులు కదులుతారా లేదా అన్నది కూడా రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే.